తెలుగుదేశం పార్టీ వారి కక్ష సాధింపులకే గురవుతున్న నిరుపేద వృద్ధులు, వికలాంగులు మరియు ఒంటరి మహిళలు 2024 ఎన్నికల్లో తమ పార్టీకి ఓటు వేయలేదనే నెపంతో ఎన్నో సంవత్సరాల నుండి తీసుకుంటున్న పింఛన్లను ఆపుతున్నారని, గత ప్రభుత్వంలో కులం మతం పార్టీ చూడకుండా ఇచ్చిన పింఛన్లను వీరు స్వార్థ బుద్ధితో ఆపడం మంచిది కాదన్నారు. నియోజకవర్గంలో కొన్ని గ్రామాల్లో సుమారు వందల సంఖ్యలో ఈ పింఛన్లను ఆపడం జరిగిందని, అధికారుల దృష్టికి తీసుకెళ్లిన ఎటువంటి ప్రయోజనం లేక ఆ పేద అవ్వాతాతలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. మొన్న 1వ తారీఖు పంచాల్సిన పెన్షన్లు కక్షపూర్వకంగా పార్టీని ఉద్దేశించి కేవలం వీరంతా వైసీపీకి ఓటు వేశారనే దురుద్దేశంతో వీళ్ళందరి పెన్షన్ మీదనే బతికేవాళ్ళు ఒంటరి మహిళలు, వృద్ధులు మరియు వికలాంగులు వీళ్ళు ఎప్పుడు దాదాపు 10 సంవత్సరాల నుంచి పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారు, 5-6 సంవత్సరాల నుంచి పెన్షన్ తీసుకుంటున్న ఉన్నారు, 8 సంవత్సరాల నుంచి పెన్షన్ తీసుకుంటున్న ఉన్నారు. ఇంత దుర్మార్గంగా ఈ పెన్షన్లు ఆపటం చాలా బాధాకరం. ఇలాంటి చర్యలు మానుకోవాలని ముఖ్యంగా ఈ అధికారులకి విన్నవించుకుంటున్నాం. అలాగే తెలుగుదేశం వారు చెప్పడం వల్లనే ఇవి ఆపారు అని అధికారులు చెబుతున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. దయచేసి పద్ధతి మార్చుకొని వీళ్ళందరికీ పెన్షన్ మీద బతికేవాళ్ళు వాళ్ళందరికీ ఇమీడియట్గా పెన్షన్ మంజూరు చేసి ఎమ్మటే వాళ్ళకి ఆల్రెడీ శాంక్షన్ అయ్యి వచ్చి ఉన్నాయి, ఎప్పటి నుంచో వస్తూ ఉన్నాయి. ఆల్రెడీ నగదు కూడా వచ్చింది. వాటిని ఇప్పుడు రిటర్న్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందో తెలియదు. ఇంత దుర్మార్గమైన చర్యలు మంచిది కాదని తెలియజేసుకుంటూ దయచేసి వాళ్ళ పెన్షన్ వాళ్ళకి ఇప్పించాల్సిందిగా అందరినీ వేడుకుంటూ కోరుకుంటున్నాం.